సమ్మబోధి. జ్ఞానస్థితికి పూర్వం గౌతముడు బోధిసత్వుడు మాత్రమే. జ్ఞానోదయం పొందిన తరువాత అతడు బుద్ధుడయ్యాడు. బోధిసత్వం అనగా ఏమి? బోధిసత్వుడు ఎవరు? బుద్ధుడు కాగోరు వ్యక్తి బోధిసత్వుడు. బోధిసత్వుడు బుద్ధునిగా ఎలా అయ్యాడు? బోధిసత్వుడైన వాడు వరుసగా 10 దశల పాటు బోధిసత్వునిగా ఉండాలి. బుద్ధుడు కాగోరు అర్హత పొందాలంటే ఏం చేయాలి? తొలి దశలో అతడు ముదిత ఆనందము పొందుతాడు. రజితకారుడు ముందు వెండిలోని మలిన వ్యర్థ పదార్థాలను తొలగించి కరిగించినట్లుగా బోధిసత్వుడు నిర్మలుడవుతాడు. మబ్బులు తొలగిన చంద్రుడు ప్రకాశించినట్లు ప్రమత్తుడు ప్రశాంతత చిత్తుడుగా మారతాడు. దీనిని గుర్తించిన అతనిలో ఆనందము వెల్లవిరియగా అందరికీ శుభం కలుగ చేయాలనే గాఢమైన కోరిక అతనిలో కలుగుతుంది. 2వ దశలో స్వచ్ఛతను పొందుతాడు. బోధిసత్వునిలో కామపరమైన ఆలోచనలు ఇప్పుడు తొలగిపోతాయి. అతడు దయాళువు, అందరి పట్ల కరుణ గలవాడు. మనుషులలోని దుర్గుణాలను పొగడడం కానీ వారి గుణగణాలను కించపరచడం కానీ చేయడు. 3వ దశలో ప్రభాకరి తేజస్సు సాధిస్తాడు. బోధిసత్వుని వివేకం ఇప్పుడు అద్దమంత ప్రకాశవంతంగా మారుతుంది. తాను పూర్తిగా తెలిసిన వాడై అనత్త అనిత్య సత్యాలను సులువుగా గ్రహించగలడు. అత్యున్నత జ్ఞానాన్ని పొందటమే అతని ఏకైక వాంఛ. దానికై దేనినైనా త్యాగం చేయడానికి అతడు సిద్ధమే. 4వ దశ అర్చిష్మతి సాధిస్తాడు. ఈ దశలో బోధిసత్వుడు అష్టాంగ మార్గం పైన తన మనస్సు నిలిపి ఉంచుతాడు. 5వ దశలో సుదుర్జయ అజయ స్థితిని పొందుతాడు. నిరపేక్ష సాపేక్ష అంశాల మధ్య గల సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు. 6వ దశలో అభిముఖిగా మారతాడు. ఈ దశలో పదార్థ వికాసం, వాటి కారణాలు, ద్వాదశ నిదానాలను గురించి పూర్తిగా గ్రహించగలుగుతాడు. అభిముఖి అనే ఈ జ్ఞానమే ఆ విద్యతో అందులైన వారినందరి పట్ల అతని హృదయంలో అంతమైన దయాదాక్షిణ్యాలను కలిగిస్తుంది. 7వ దశ దూరంగమగా మారతాడు. బోధిసత్వుడిప్పుడు కాలానికి స్థలానికి అతీతుడవుతాడు. అనంతంతో ఏకమైనప్పటికీ అందరి పట్ల అతనికున్న అవ్యాజానురాగాల వలన నామరూపాలతోనే ఉంటాడు. తామరాకుపై నీటి బిందువులాగా అతనికి ప్రపంచంలోని ఏ వాంఛలు అంటని విధంగా అతడు మిగతా వారి నుండి విడిగా ఉంటాడు. అతని చుట్టూనున్న వారి కోరికలు తీరుస్తాడు. దానం, ఉర్మి, యుక్తి, శక్తి, ప్రశాంతత, అత్యున్నత అతడు ప్రసరిస్తాడు. 8వ దశలో అతడు అచలుడవుతాడు. ఈ అచల స్థితిలో బోధిసత్వునిలో ఉండే అన్ని ప్రయాసలు దూరమవుతాయి. అతడు ఆ కారణంగా మంచినే అనుసరిస్తాడు. తను చేసే ప్రతి ప్రయత్నంలోనూ కృతకృత్యుడవుతాడు. 9వ దశలో అతడు సాధుమతి అవుతాడు. ఈ స్థితిని పొందిన వ్యక్తి సకల ధర్మాలను, శాస్త్రాలను తెరచి చూస్తాడు. 10వ దశలో ధర్మమేగునిగా మారతాడు. ఈ దశలో బోధిసత్వుడు బుద్ధుడై అనంత దివ్య దృష్టిని పొందుతాడు. బుద్ధునిగా మారినప్పుడు అతనికి ఉండవలసిన ఈ 10 శక్తులు బోధిసత్వునికి సమకూరుతాయి. బోధిసత్వుడు తనకి దశల వారీగా సంక్రమించిన ఈ 10 శక్తులను పొందటమే కాకుండా ఈ 10 పారమితులలో సంపూర్ణత్వం సిద్ధించే వరకు సాధన చెయ్యాలి. ఒక్కొక్క పారమితి ఒక్కొక్క జీవనంతో అంతమవుతుంది. పారమితులలో ప్రత్యేక అధ్యయనం క్రమపరిణామంగా జరగాలి. ఒక్కొక్క పారమితకు ఒక్క జీవిత కాలం పడుతుంది. అంతేకాని ఒక జన్మలో దానిలో కొంత, దీనిలో కొంత ఉండరాదు. బోధిసత్వుడు బుద్ధునిగా మారడానికి యోగ్యత ఈ శక్తులను దిగ్గుణీకృతం చేసుకోవడం వలనే కలుగుతుంది. జాతక సిద్ధాంతం లేక బోధిసత్వుని జన్మదశలను పరిశీలిస్తే బ్రాహ్మణ సిద్ధాంతమైన దేవుని అవతారాలకు పోలిక ఉన్నట్లు దృగోచ్చరమవుతుంది. తన జీవన సారాంశముగా అత్యున్నత పరిశుద్ధ స్థాయిని బుద్ధుడు కలిగి ఉండట
జాతక సిద్ధాంతం ఆధారపడి ఉంది. అవతార సిద్ధాంతం ప్రకారం దేవుని జన్మ నిర్మలంగా ఉండాలని లేదు. బ్రాహ్మణ సిద్ధాంతంలో అవతారాల గురించి చెప్పేది ఏమిటనగా, దేవుడు స్వచ్ఛంగా నీతిగా లేకపోయినా అతని అనుచరులను మాత్రం వివిధ రూపాల్లో సాక్షాత్కరించి రక్షిస్తూ ఉంటాడని. బోధిసత్వుడు బుద్ధునిగా మారాలంటే ముందుగా 10 జన్మలు ఎత్తాలనే నిబంధన ఉన్నట్టు ఏ సిద్ధాంతంలోనూ చెప్పిన దృష్టాంతరాలు లేవు. ఏ మతము ఆ మత ప్రవక్తను ఇటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పమని ప్రశ్నించదు.